ఓకేనా? హలో అండి, అందరికీ నమస్కారం. దూరదర్శిని ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఆర్పి గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. ఈరోజు మా ముఖ్య అతిథిగా విచ్చేసి దూరదర్శిని టైటిల్ టీజర్ని లాంచ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్పి పట్నాయక్ గారు అంటే అసలు ఏంటో ఒక్కసారి గిర్రమని అలాగా చిత్రలహరి ఉండుంటే సార్ మీ పాటలు మీ పాటల కోసం మళ్ళీ అలాగా అందరూ గ్యాదర్ అయ్యి కూర్చునే రోజులు ఉంటాయన్నమాట. సో ఆర్పి పట్నాయక్ గారి పాటలు అంటే ఆ రేంజ్. సో దూరదర్శిని అనగానే అవన్నీ గుర్తొస్తాయి, ఆ రోజులు గుర్తొస్తాయి, మనం విన్న కథలు అండ్ గుంపుగా మనందరం ఒకే ఇంట్లో, టీవీ ఏ ఇంట్లో ఉంటే ఆ గల్లీ మొత్తానికి అదొక్కటే అనమాట. సో ఆ ఇంటికే గ్యాదర్ అయిపోయి వెళ్ళి ఆ చిత్రలహరి కోసం ప్రతి శుక్రవారం ఎదురు చూడడం, ఒక సినిమా కోసం ఎదురు చూడడం, ఆ రోజులు కోర్స్ గోల్డెన్ డేస్ అని ఊరికే అంటారా చెప్పండి. దూరదర్శిని మనందరికీ ఎస్పెషల్లీ 90s 80s 90s కిడ్స్కి చాలా చాలా మెమరీస్ ఇచ్చింది అని చెప్పాలి. అండ్ ఆ రోజులు మళ్ళీ రావు అనేది నిజంగా వాస్తవం కూడా. కానీ మళ్ళీ తీసుకురాబోతున్నారు ఈ సినిమా ద్వారా. దూరదర్శిని సినిమా ద్వారా మనందరికీ 90స్కి వెళ్ళే ఒక అదృష్టం దొరికింది అని చెప్పాలి. సో ఆ రోజుల్లో ఒక లవ్ స్టోరీ ఎంత ఇన్నోసెంట్గా, ఎంత ప్యూర్గా ఉండబోతోందో మనం జస్ట్ ఈ బ్యాక్డ్రాప్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత కమ్యూనికేషను, ఇన్ని తెలివితేటలు, ఇంత ఎక్స్పోజర్ లేని కాలంలో ఒక లవ్ స్టోరీ అంటే అది ఎంత ప్యూర్గా ఉంటుందో, ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్తో, మనందరం చాలా చాలా కనెక్ట్ అయ్యే బ్యాక్డ్రాప్తో ఈ సినిమా రావడం అనేది డెఫినెట్గా ఒక యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పాలి. సో దూరదర్శిని అనగానే మనకి దూరదర్శన్ గుర్తొస్తుంది, కానీ ఇక్కడ ఇద్దరిని కలిపిందని అంటున్నారు. సో ఒక దూరదర్శిని ఇద్దరిని ఎలా కలిపింది అనేది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ మార్క్, ఒక క్యూరియస్ పాయింట్గా నిలిచింది ఈ సినిమాకి అని చెప్పాలి. ద ట్యాగ్ లైన్ ఏదైతే ఈ సినిమాకి ఇచ్చారో, సో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మనం చాలా చాలా సెన్సిబుల్గా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న టీం అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ యాక్చువల్లీ ఇప్పుడైతే ఇందాక ఈ పోస్టర్ చూడగానే ఈవెన్ ఆ టీవీ, ఆ వాజులు, ఆ ఫోటో దిగే విధానము, ఇదంతా అక్కడికి తీసుకువెళ్ళిపోయింది అనమాట. మైన్యూట్ డీటెయిల్స్కి కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చారో జస్ట్ ఒక్క పోస్టర్ చూస్తే కూడా మనకి అర్థమైపోతుంది. సో అటువంటి దూరదర్శిని సినిమా గురించి మనం ఈరోజు చాలా విశేషాలు, ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి మనం చాలా విశేషాలు తెలుసుకోబోతూ ఉన్నాము. బట్ దానికంటే ముందు ఈరోజు మనం గ్యాదర్ అయిన సందర్భానికి వెళ్ళిపోదాము. సో టైటిల్ అయితే దూరదర్శిని కలిపింది ఇద్దరిని అని అర్థం అవుతోంది. కానీ ఈ టైటిల్ టీజర్ ద్వారా ఇంకా ఏం చెప్పబోతున్నారు అనేది చూడాలి అంటే డెఫినెట్గా మన చీఫ్ గెస్ట్ని రిక్వెస్ట్ చేయాల్సిందే టు లాంచ్ ద టైటిల్ టీజర్. సార్ తీస్తారు. ప్లీజ్ లాంచ్ ది టీజర్. యా, స్టాండ్ ఇది దించేసేయండి. యా, లైట్స్ ఆఫ్. యా,
ఎస్ ఇది సెట్ చేసేయండి ప్లీజ్. యా, అంటే మా వాళ్ళు టైటిల్ టీజర్ చూసిన తర్వాత యూట్యూబ్ కాలంలో ఉన్నామని మర్చిపోయారు, అందుకే 3 సార్లు కూడా ప్లే చేసినట్టున్నారు. బట్ ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందండి నిజంగా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. అంటే ఈ టైటిల్ టీజర్ ఎంత ప్రశాంతంగా అనిపించిందో అట్ ద సేమ్ టైం అంత ఇంటెన్స్గా కూడా అనిపించిందండి. ఆ 2 ఇమోషన్స్ని ఇంత తక్కువ నిడివిలో మీరు ఈ టైటిల్ టీజర్నే చేయగలిగారు అని అంటే సినిమా ఇంకెంత అద్భుతంగా మనల్ని ఆకట్టుకోబోతుందో అర్థం చేసుకోవచ్చు. అండ్ టైటిల్ టీజర్లోనే మనల్ని ఆ కాలంలోకి చాలా సింపుల్గా ఈజీగా తీసుకువెళ్ళిపోయేంత డీటెయిలింగ్ తీసుకున్నారు. అండ్ ఈవెన్ టైటిల్ ఏమంటారు ఆ లోగో డిజైనింగ్లో కూడా మనకి ఆ యాంటీనా కూడా మర్చిపోలేదండి మీరు. కార్తికేయ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డీటెయిలింగ్ అండి, అదిరిపోయింది. మేమైతే డెఫినెట్గా ఆ పీరియడ్కి వెళ్ళిపోవడానికి మాత్రం రెడీగా ఉండాలి అని అర్థమైపోయింది ఇది చూడగానే. సో ఎస్, లవ్ స్టోరీ అనే జాన్రా ఎవర్ గ్రీన్ జాన్రా అని చెప్పాలి. అది ఏ కాలంలో వచ్చినా కూడా మనకి రిలేటబుల్గా ఉంది అంటే చాలు, అది డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సక్సెస్లు అవ్వాల్సిందే. ఆర్పి గారి ఖాతాలోనే ఎన్ని కల్ట్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీలు ఉన్నాయి. నువ్వు నేను, జయం, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఎప్పటికీ చెరిష్ చేసుకునే ఫిల్మ్స్ మీ మ్యూజికల్గా వచ్చాయి ఆర్పి గారు. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఈ కాలంలో మళ్ళీ ఒకసారి అలాంటి టేస్ట్ని మాకు, అలాంటి ఫ్లేవర్ని మాకు దూరదర్శిని అందించబోతోందని అర్థమవుతోంది, అనిపిస్తోంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. సువిక్షిత్ గారు అసలు కంప్లీట్గా ఆ కాలంలో అబ్బాయిలాగా ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆ లుక్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్. అసలు అక్కడ చూసి ఇక్కడ చూస్తే మళ్ళీ డిఫరెంట్గా అనిపిస్తున్నారు నాకు సడన్గా. ఇక ఈ అమ్మాయి అయితే చెప్పక్కర్లేదు, గీతిక కంప్లీట్లీ డిఫరెంట్. అసలు చక్కగా లంగా ఓణిలో ఆ సైకిల్ని పట్టుకుని వెళ్తూ కదా, ఐ థింక్ పర్ఫామ్ చేయడానికి కూడా చాలా ఒక డిఫరెంట్ వైబ్ని ఇచ్చి ఉంటుంది మీ అందరికీ కూడా. సో ఎస్, డెఫినెట్గా ఇది జస్ట్ టైటిల్ టీజర్ మాత్రమే, మనందరినీ ఆల్రెడీ ఇంప్రెస్ చేసేసింది అని చెప్పాలి, మనందరినీ ఈ సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది అని చెప్పాలి. సో ఇక రాబోయే కాలంలో ఈ సినిమాకి సంబంధించిన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలాంటి బోల్డ్ అంత కంటెంట్ మనల్ని కట్టిపడేయడానికి రెడీగా ఉంది. మనం ఆల్రెడీ ఈ టైటిల్ టీజర్లో చూసినట్టుగా ఆనంద్ గుర్రానా గారు అండ్ ఎస్ బాలు గారు, వాళ్ళిద్దరి సంగీతం ఈ సినిమాకి చాలా మంచి హైలైట్గా నిలవబోతోంది. అండ్ వరాహ మూవీ మేకర్స్ బ్యానర్ గురించి మాట్లాడుకోవాలి. వరాహ మూవీ మేకర్స్ బ్యానర్ పైన ఎం జయశంకర్ రెడ్డి గారు అండ్ పాటిమెద్ది సంతోష్ గారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అఫ్కోర్స్ డైరెక్టర్ కార్తికేయ కొమ్మి గారి దర్శకత్వంలో. సో ఆల్రెడీ మనకి ఆయన బోల్డ్ అంత మంచి కమర్షియల్ సక్సెస్లు ఇచ్చారు, సాధ్యం, లక్ష్మీ బాంబ్. అండ్ ఇలాంటి సినిమాల్లో మనకి ఆ కమర్షియల్ ఎలిమెంట్స్లో ఆ ఇమోషన్స్తో ఆయన ఎంత అద్భుతంగా తీశారో తెలుసు, కానీ సడన్గా మీరు రూట్ మార్చినట్టు అనిపిస్తుందండి దూరదర్శిని చూస్తూ ఉంటే. మొత్తానికి ఒక పీరియాడిక్ ఫిల్మ్ని తీసుకుని ఆ 90s బ్యాక్డ్రాప్తో ఆయన కూడా మనకి చాలా సరికొత్తగా కనిపించబోతున్నారు, చూపించబోతున్నారు అని అర్థమవుతోంది. ఆల్ ద వెరీ బెస్ట్ యూ కార్తికేయ గారు. ఈ సినిమా మీ కెరియర్లో ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎస్, అలాగే ఈ చిత్రాన్ని ఇంత ఆథెంటిక్గా తన సినిమాటోగ్రఫీతో మన ముందుకు తీసుకొచ్చిన సతీష్ కుమార్ గారు అండ్ ఎడిటర్ తిరుపతి రెడ్డి గారు, శ్రీనివాసులు గారు, మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఈ సినిమాలో కథ ఎంత ఆథెంటిక్గా, ఆనెస్ట్గా ఉండబోతోందో, ఆ పాత్రలు, సన్నివేశాలు అన్నీ కూడా అంతే అద్భుతంగా ఉండబోతున్నాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమా గురించి టైటిల్ టీజర్ తర్వాత ఇంకా ఎక్కువ విషయాలు తెలియాలి అంటే ఆబ్వియస్గా టీమ్ స్టేజ్ పైకి రావాల్సిందే, డైరెక్టర్ గారు రావాల్సిందే, అన్నిటి గురించి తెలియాలి అని అంటే. అయితే ఈరోజు మన 90s బ్యాక్డ్రాప్లో వస్తున్నటువంటి లవ్ స్టోరీ మన దూరదర్శిని అనేదే టైటిల్ కాబట్టి, మరి దూరదర్శిని అంటేనే ఆ ఛానల్ మనం చూడాలి అంటేనే కావాల్సిన ఒక హీరో, ఒక గెస్ట్ ముందుగా స్టేజ్ పైకి రావాలి, అదే మా టీవీ. ఒకసారి టీవీని తీసుకురండి ప్లీజ్. టీవీ రావాలంటే బల్ల రావాలి కాబట్టి ముందు బల్ల వస్తుంది. ఓకే, ఈ సెటప్ ఏదైతే ఉందో అండి అసలు ఎవ్వరూ మర్చిపోలేని దట్ ఆ బల్ల, ఆ టీవీ. కొంచెం వెనక్కి నాకు తెలిసి చాలామంది ఈ టీవీలని ఇంకా కొంతమంది మెయింటైన్ కూడా చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు యాంటిక్ అంటున్నామేమో వాటిని.
బట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ యాంబియన్స్నే మార్చేసింది టీవీ. ఇప్పుడు ఇందులో దూరదర్శన్ని ఇప్పుడు కాదు, మనం పెద్ద స్క్రీన్లో చూడబోతున్నాము. అండ్ ఎస్, మరి ఇక ఆలస్యం చేయకుండా మూవీ టీమ్ని కూడా స్టేజ్ పైకి పిలిచేద్దాం. ముందుగా లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ కార్తికేయ కొమ్మి గారు ఆన్ టు ద స్టేజ్. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్కి వెల్కమ్. అండ్ ఎడిటర్ తిరుపతి రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, వారికి వెల్కమ్ చెప్తున్నాము స్టేజ్ పైకి. కెన్ వీ హ్యావ్ తిరుపతి రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్. అలాగే రైటర్ నారాయణ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆవుల నారాయణ గారు రైటర్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే కొరియోగ్రాఫర్ సునీల్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సునీల్ పొన్నం గారు, మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నటువంటి పాటలకి కొరియోగ్రఫీ అందించినటువంటి సునీల్ గారు. అండ్ యాక్టర్స్ బాలరాజు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. తేజ, పాండు, మీ అందరినీ కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ దూరదర్శన్ ఛానల్ తర్వాత డిష్, కేబుల్ టీవీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ రేంజ్లో జనాలందరినీ, అంటే అప్పటి నుంచి కూడా జనాలందరినీ కట్టిపడేసిన ఛానల్ అంటే జెమినీ. అదే ఆయన ఇంటి పేరుగా మార్చుకున్న జెమినీ సురేష్ గారిని ఇప్పుడు స్టేజ్ పైకి పిలుస్తున్నాం. ఈ సినిమాలో మళ్ళీ చాలా కాలం తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపిస్తున్నారు అని అర్థమవుతుంది. జెమినీ సురేష్ గారు ఇస్ హియర్. అండ్ గీతిక, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. చాలా చాలా మన తెలుగు అమ్మాయి అంతే అద్భుతంగా లక్షణంగా తెలుగింటి అమ్మాయిలాగే సినిమాలో కూడా కనిపిస్తూ అలరించబోతున్న గీతిక ఇస్ హియర్. ఆల్సో అండ్ డిఓపి సతీష్ కుమార్ గారు టు ప్లీజ్ స్వామి ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, మరి ఆలస్యం చేయకుండా మన హీరో సువిక్షిత్ గారికి వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. ఈ దూరదర్శిని చిత్రం ద్వారా మనందరికీ గుర్తుండిపోయే పాత్రలో గుర్తుండిపోయే హీరోగా వస్తున్నటువంటి సువిక్షిత్ గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. పేకబాబు గారు ఇక్కడే ఉన్నారంట, వారిని కూడా వేదిక పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. భాస్కర్ సినిమాలోనా విలన్? అర్థమైంది. ఓహో, సినిమాలో పేకబాబా. యా భాస్కర్ గారు వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, మరి ఇక ఆలస్యం చేయకుండా మీ అందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన చీఫ్ గెస్ట్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ ఓన్ ఆర్పి పట్నాయక్ గారు ఆన్ టు ద స్టేజ్. కార్తికేయ గారు, సువిక్షిత్ గారు, welcoming our chief guest R.P. Patnaik garu with a bouquet. ఇప్పుడు మనం టైటిల్ టీజర్లో ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఆ కోరస్ కానీ ఆ పాట అది విన్నామో, సో ఆ పాడిన పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా స్టేజ్ పైకి రండి ప్లీజ్. నాగవైష్ణవి అండ్ హర్షిత ఇద్దరు కూడా స్టేజ్ పైకి వచ్చేసారు. ఓకే, సో ఇప్పుడు ఫోటో ఆప్ మూమెంట్ ఫర్ మీడియా. ఓకేనా ఛానల్స్? ఓకే.
డన్ యా థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ మాట్లాడాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు, కానీ దూరదర్శిని గురించి ఫస్ట్గా మాట్లాడాలి అడగాలి అనిపించింది నాకు. యాక్చువల్లీ ఈ పిల్లల్ని అడగాలనిపిస్తుంది, అసలు వీళ్ళకి దూరదర్శన్ తెలుసా? నాకు దూరదర్శనే యాక్చువల్లీ తెలియదు, కానీ మా పేరెంట్స్ యాక్చువల్లీ పాట పాడుతున్నప్పుడు మాకు చెప్పారు ఏ దూరదర్శిని ఏంటంటే, సో అప్పుడు నాకు తెలిసింది దూరదర్శన్. దూరదర్శన్ ఈజ్ అ ఛానల్, అది వచ్చేది టీవీలో అని చెప్పి అది అంతేనా నీకు? సేమ్ అదే మా మదర్ చెప్పారు. ఓకే, సో డెఫినెట్గా మనందరం ఇప్పుడు మదర్ జస్ట్ మాటల్లో చెప్పారు కదా, మీకు సినిమా చూసాక అర్థమవుతుంది. అది కూడా ఇద్దరిని కలిపిందంట, మరి ఎలా కలిపిందో చూద్దాము. యా, సో సునీల్ గారు ఒకసారి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా ప్లీజ్ మాట్లాడండి, అందరూ మాట్లాడండి. ఇక్కడికి విచ్చేసిన చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మన ఆర్పి పట్నాయక్ సార్కి, ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే ఆ పాటలు వినుకుంటూ వచ్చాను, నువ్వు నేను. ఆ జనరేషన్లో మేము యంగ్ ఏజ్లో ఉన్నాము. అవి ఇప్పటికీ వింటే ఒక రకమైనటువంటి గూస్ బంప్స్ వస్తాయి ఆ సాంగ్స్. అలాంటిది చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు ఇక్కడికి రావడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తికేయ గారు సార్, డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ కార్తికేయ సార్. అలాగే సుక్షిత్ గారు, ఈ సినిమాలో ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని ఎఫర్ట్స్ పెట్టారు. ఆయన ఒక్క చిన్న డీటెయిల్, మైన్యూట్ డీటెయిల్ కూడా వదలలేదు ఆయన. ఎక్కడన్నా ఒక చిన్న ప్లాస్టిక్ ఏదైనా కనపడితే ఆయన హీరో అని మానేసి వెళ్ళిపోయి ఆ ప్లాస్టిక్ బాటిల్ తీసి ఫ్రేమ్లో ఉందని చెప్పి బయటేస్తారు. అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఆయన పట్టుకున్నారు. అండ్ దానికి కారణం డైరెక్టర్ గారు కూడా అలా ట్రైన్ చేశారు అందరినీ, టీం మొత్తాన్ని. అండ్ ఈ టీంకి చాలామంది చాలా వర్క్ చేశారండి. ఇంకా గీతిక గురించి చెప్పాలంటే, గీతిక గారు తన ఎక్స్ప్రెషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నాకు తెలిసి గీతిక గారి పేరు నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీలో బాగా వినపడుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వినపడాలని కోరుకుంటున్నాను. అండ్ బాలరాజు అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. దీంట్లో వర్క్ చేసిన జమినీ సురేష్ గారికి అండ్ ఈ టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఫస్టే నాకు యాంకర్ గారు ఇచ్చారు, నాకు కొంచెం దడదడగా ఉంది మాట్లాడమని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా డిఓపి సార్ గురించి చెప్పాలి. ఆయన బాగా చేశారు వర్క్. అయితే నేను ఏది అడిగితే సాంగ్స్ కోసం నాకు ఇలాంటి ఒక షాట్ కావాలి, ఇలాంటిది ఒక కావాలంటే వెనకాడకుండా చేశారు. అండ్ ఎడిటర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరి టీంకి, భాస్కర్ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. దూరదర్శన్ మీరు మధ్యలోకి రండి, అలా పక్క హాల్లోకి వెళ్ళిపోతున్నారు. రండి. యాక్చువల్లీ నాకు టీవీ అంటే 90స్లో చిరంజీవి గారి పాటలో చిత్రలహరిలో చూడడం అది చాలా ఎగ్జైట్మెంట్ అనమాట. ప్రతి ఫ్రైడే ఆ టైంకి వెళ్ళిపోయి సాటర్డే ఫ్రైడే అది గుర్తులేదు, కానీ యాక్చువల్లీ ఆ టైంలో ఎన్ని పనులున్నా మానేసుకుని చిరంజీవి గారిని చూడడానికి వెళ్ళేవాడిని. చిరంజీవి గారి పాట వస్తుందంటే ఇంకా దానికోసం ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే, ఎలాంటి ఇంట్లో ఎన్ని పనులున్నా మానేసుకుని దూరదర్శన్లో అందులో మా ఊర్లో ఒకటో రెండో టీవీలు ఉండేవి సార్. అందులో ఆ ఇంటికి వెళ్ళాలి, ముందు సీటు రిజర్వ్ చేసుకోవాలి, బెంచ్ అక్కడ కూర్చోవాలి, అందరూ దానికోసం కొట్టుకోవాలి చూడడానికి. అది మై మెమరబుల్ ఎక్స్పీరియన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నారాయణ గారు ముందుకు రండి ప్లీజ్. యా రైటర్ నారాయణ గారు ఇప్పుడు మాట్లాడతారు. అఫ్ కోర్స్ మనకి ఎలాగో Q&A కూడా ఉంది, మీడియాతో ఇంటరాక్షన్. సో దాన్ని బట్టి మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి. యా థ్యాంక్ యూ. హాయ్. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన మా ముఖ్య అతిథి ఆర్పి పట్నాయక్ గారికి, అలాగే మీడియాకి అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ జయశంకర్ గారికి, సంతోష్ గారికి, అలాగే మా డైరెక్టర్ కార్తికేయ గారికి నా కృతజ్ఞతలు. ఇది సినిమా మాత్రమే కాదండి, ఇది ప్రతి
90s కిడ్స్ అందరికీ ఇది ఒక జర్నీ, మెమరబుల్ జర్నీ. డెఫినెట్గా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. ఇట్స్ అన్ ప్యూర్ లవ్ స్టోరీ. చాలా కష్టపడి జెన్యున్గా ఒక అటెంప్ట్ చేశాము. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ తిరుపతి రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. మాట్లాడరా ఎడిటర్? మొత్తం స్పీచ్ ఎడిటింగ్లో లేపేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. బాలరాజు గారు ప్లీజ్ రండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలరాజు పులుసు. నేను కొందరికే తెలుసు. ఈ సినిమాతో అందరికీ తెలుస్తానని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సాయికి అండ్ వీక్షిత్ గారికి అండ్ డైరెక్టర్ కార్తీక్, థ్యాంక్ యూ సార్. కార్తీక్ గారు, కార్తికేయ గారు, సారీ సార్, కార్తికేయ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకున్న నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఓపిట్ట కథని ఒక 2019లో ఒక సినిమా చేశానండి. ఆ టైప్ ఆఫ్లోనే ఇది ఇంకా ఓల్డ్ బ్యాక్ డ్రాప్. 5 సంవత్సరాల తర్వాత నాకు వచ్చిన చాలా మంచి అవకాశం ఇది. ఈ సినిమాలో నేను మంచి వేషం వేశాను, హీరో ఫ్రెండ్గా చేశాను. నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే 90స్లో దూరదర్శిని, చిత్రలహరి, పర్టికులర్గా శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు వెళ్తుంటాం. ఎందుకు వెళ్తుంటాం అంటే అందరూ ఆడికి వస్తారు. అందరితో పాటు అమ్మాయిలు కూడా వస్తుంటారు కదండి. అమ్మాయిలు ఎందుకు వస్తారంటే మనం కూడా వెళ్తుంటాం, రెగ్యులర్గా వెళ్తుంటాం. కాబట్టి ఇక్కడున్న వీళ్ళందరూ కూడా అందరూ 80s అందరూ ఉన్నారు, 80స్లో ఉన్నారు. ఈ పిల్లలు తెప్పిస్తే వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరూ దూరదర్శిని ఆ టైం సార్ మీకు కూడా తెలుసు సార్, నాకు తెలుసు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఒక్క వీళ్ళిద్దరు తప్ప. అందుకే మేడం గారు ఫస్ట్ వాళ్ళిద్దరిని అడిగారు. కాబట్టి ఈ సినిమా చాలా ప్యూర్ లవ్ స్టోరీగా మీ అందరి ముందుకు రాబోతుంది. అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏలూరు సీరన్న చాలా రోజు నుంచి నాకు తెలుసు. అన్నయ్య అక్కడ ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ అన్నయ్య, చాలా రోజుల తర్వాత చూశాను మిమ్మల్ని. నేను బెంగాల్ టైగర్ ఆఫీస్లో ఉన్నప్పుడు మీకు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు. నాకు అక్కడ బాయ్ నా గుర్తుందో లేదో. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ డార్లింగ్ వీక్షిత్ అండ్ గీతిక గురించి చెప్పాలి. ఇద్దరినే అన్నాను. గీతిక గారు అచ్చ తెలుగు అమ్మాయిలాగా ఈ సినిమాలో రాబోతుంది. మీరు పోస్టర్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది ఎంత బాగుందో అచ్చ తెలుగు అమ్మాయిలాగా. ఈ సినిమాని మనస్ఫూర్తిగా ఆదరిస్తానని కోరుకుంటున్నాను. ఇంకా మా చిత్తూరు కుర్రోడు తేజ విహాన్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నాతో పాటు యాక్ట్ చేశాడు. ఇంకా మా పాండురంగారావు, వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్ క్యారెక్టర్. అంతా ఒక బ్యాచ్ అండి. మీరందరూ మా అందరూ ఒక ఫోటో తీసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఏలూరు సిరన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు ట్రైలర్ లాంచ్లోను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడతారండి? మొత్తం అన్నీ చెప్పేశారు మీరు ఇప్పుడే. ఓకే, థ్యాంక్ యూ. సో ఎస్, డెఫినెట్గా అందరూ మాట్లాడాలి. బట్ దానికంటే ముందు ఐఎమ్ షూర్ సార్ ఆర్పి గారి రియాక్షన్, మీరు మాట్లాడి మీ విషెస్ కూడా చెప్పి మీరు హ్యాపీగా కూర్చుని వినొచ్చు సార్. అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూర్చొని వినాలి, అందుకు ఫస్ట్ మాట్లాడేస్తా. ఈ మధ్య ఈటీవీ విన్ వాళ్ళ 90s సినిమా ఇది వెబ్ సిరీస్ లాంచ్కి నేను ఉన్నాను. సేమ్ అదే ఫీల్ వచ్చింది నాకు ఇక్కడ. అది ఎంత హిట్ అయిందో అంత పెద్ద హిట్ అవ్వాలి. అది కాకుండా లుక్ ఏమో కలర్ ఫోటో సినిమా లుక్ ఉంది. అది కూడా ఒక పాజిటివ్ సైన్. ఆ తర్వాత మ్యూజిక్ ఏమో ఈ మధ్య బేబీ సినిమా ఫీల్ వచ్చింది. అన్నీ పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి ఈ సినిమాలో. అయితే లక్కీగా ఈ సినిమాలో నేను కూడా ఒక పాట పాడాను. క్లైమాక్స్లో నా వాయిస్తో ఈ సినిమా ఎండ్ అవుతుంది. అందుకు ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్. నేను చీఫ్ గెస్ట్ కాదు, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ సాయి తన పేరు మార్చుకుని సుక్షిత్ అని ఒక పలకలేని పేరు పెట్టుకున్నాడు. బట్ అందరూ పలకాలని కోరుకుంటున్నా, అందరి నోట్లో నానాలని కోరుకుంటున్నా ఆ పేరు. సాయి చాలా కాలంగా తెలుసు నాకు. ఎస్పెషలీ ఈ సినిమాలో పనిచేసిన జెమినీ సురేష్, నేను బెస్ట్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. మేము రెగ్యులర్గా ఎవ్రీడే కలుస్తుంటాం. కాబట్టి తను చేసే ప్రతి సినిమా గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు తను ఎక్కువగా మాట్లాడిన సినిమా ఈ సినిమా.
ఈ మధ్య కాలంలో నేను చేస్తున్న సినిమాల్లో ఆర్పి ఈ దూరదర్శన్ అనే సినిమా గురించి నేను నీకు పర్టికులర్గా చెప్పాలి. ఈ సినిమా మాత్రం నాకు ఎందుకో పెద్దగా కొడతాది అనిపిస్తుంది. అంత డెడికేషన్తో చేస్తున్నారు టీం అందరూ అని. అది ఒక పాజిటివ్ సైన్ అయితే ఇది ఒక చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది. అదొక పాజిటివ్ సైన్. అది చెప్పొచ్చో లేదో అందుకు నేను చెప్పట్లేదు. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఈ పర్టికులర్ మూవీ ఒక ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్ళి అందరికీ మెమొరీస్ మళ్ళీ గుర్తు చేసే విధంగా ఉంటుందని నాకు తెలుసు. అండ్ అందులో మన లవ్ స్టోరీస్ కూడా మనకు గుర్తొస్తాయేమో, చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్, కార్తికేయ అండ్ హిస్ టీమ్. కార్తికేయ గారు ఆల్ ది బెస్ట్. లుక్ అయితే చాలా బాగుంది. మొత్తం పేరు పేరున టీం అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్. ఈ సినిమా మీకు చాలా సినిమాలు తీసుకురావాలి. అలాగే ప్రొడ్యూసర్స్ ఈ సినిమా వల్ల ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాడిన పాట కోసం ఎదురు చూసేలాగా మీరు ఇంకా క్యూరియాసిటీ క్రియేట్ చేసేసారు సార్. డెఫినెట్గా అసలు యాంకర్ దగ్గర, డాక్టర్ దగ్గర విషయాలు దాచకూడదు తెలుసా. ఆర్పి గారు పాడిన విషయమే నాకు చెప్పలేదు, సర్ప్రైజ్గా మెయింటైన్ చేశారు. యా, ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ యూర్ సీట్ సార్. సో మిగతా టీం మెంబర్స్ మాటలు కూడా విందాము. సతీష్ గారు, డిఓపి సతీష్ గారు, స్వామి రండి. పర్లేదు కాదు, రండి. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీద మాట్లాడడం. ఒక 5 సినిమాలు చేసినా కానీ నాకు ఇంతవరకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం కలగలేదు. ఈ సినిమా నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఒక 90స్కి ఆ టైంకి వెళ్ళాలంటే ఆ స్టోరీని అలానే క్రియేట్ చేయాలని చాలా కష్టపడ్డాం. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా హీరో గారికి థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. తేజ ప్లీజ్ ముందుకు రండి. యా, అందరికి నమస్కారం. మీడియా వాళ్ళకి, స్టేజ్ పైన వాళ్ళందరికీ. నేను 4 years తర్వాత స్టేజ్ ఎక్కినాను. అంటే 2001లో ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అనే మూవీలో చేశాను. తర్వాత వినరో భాగ్యం, విష్ణుగత, రూల్స్ రంజన్, జిన్నా, నెక్స్ట్ రీసెంట్గా కా మూవీలో కూడా ఉన్నాను. నేను యూట్యూబర్ని యాక్చువల్గా, చిత్తూరు కుర్రాడు అనేసి ట్రంప్కి వీళ్ళకంతా డబ్బింగ్ చెప్తా ఉంటా, క్రికెటర్లకి వాళ్ళకంతా. సో అప్పుడు నా పిక్స్ చూసి ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినాడు. సో స్పెషల్ థ్యాంక్స్ టు సాయి వీక్షిత్ అన్న. నెక్స్ట్ యాక్చువల్గా నా పేరు చిత్తూరు కుర్రాడు తేజ. 10 days అయింది పేరు మార్చుకొని. ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఎంతమంది నాకు చిన్నప్పుడు నా చెవులో ఏం చెప్పారో తెలియదు మా నాయన అమ్మ. ఇప్పుడు మీడియా చెవుల్లో చెప్తాను నా పేరు. నా పేరు మార్చుకున్నాను. తేజ విహాన్. ఇది నా స్క్రీన్ నేమ్ ఇది. అదే, చాలా థ్యాంక్స్ అండి. నాకు దూరదర్శన్తో ఎక్స్పీరియన్స్ వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గొడుగుచింత. నేను చిన్నప్పుడు మంచి ఎండలో ఒకే ఛానల్ అప్పుడు దూరదర్శని మిద్దిపైకి వెళ్ళేది, దాన్ని తిప్పుతా ఉండేది. కింద ఒకటి చెప్తాను, ఇదే వచ్చింది, బొమ్మ వచ్చింది అని. ఆడ పై మాడిపోతాం, కింద వచ్చే లోపల ఇంకా అట్లా ఉంటుంది. చిన్న చుక్కలు వచ్చినా కానీ అడ్జస్ట్మెంట్ చేస్తూనే ఉండేది. అది మంచి ఎక్స్పీరియన్స్. మీరు ఈ సినిమా స్టార్టింగ్ నుండే ఒక 30 years బ్యాక్ వెళ్ళిపోతారు, అలా ఉంటుంది ఈ సినిమా. ఇది కన్ఫామ్గా అందరు చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ విహాన్ గారు. మీ స్క్రీన్ నామకరణం ఈరోజు ఇక్కడే జరిగింది. కంగ్రాచులేషన్స్. పాండు మాట్లాడతారు ఇప్పుడు, ప్లీజ్. యా, అందరికీ నమస్కారం అండి. పెద్దలకి, మీడియా మిత్రులకి, మీడియా పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న అందరికీ నమస్కారం అండి. అలాగే నా తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కార్తికేయ గారికి నమస్కారం. నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇది నా మొదటి సినిమా. దీనితో నా ప్రయాణం మొదలవ్వాలని కోరుకుంటున్నాను. మొదలైనట్టే అండి. థ్యాంక్ యూ. అండ్ జమిని సురేష్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. దూరదర్శన్ సినిమా నిజంగా నా సినిమా అనే చెప్తాను. మేమందరం కలిసి పనిచేస్తాం. వేదిక మీద ఉన్నటువంటి నా తోటి ఆర్టిస్టులు అండ్ డైరెక్టర్ గారు, మ్యూజిక్, డాన్స్, కొరియోగ్రాఫర్స్ అందరికీ, ఎందుకంటే ధీమాగా చెప్పగలను, 90s చాలా తీపి జ్ఞాపకాలను ఇచ్చాయి మనకి. అందరూ నన్ను ఎప్పుడో
భూమి పుట్టినప్పుడు పుట్టాడు అంటున్నారు. అలా ఒకళ్ళు ఎక్కడో నాకు యాంకరింగ్స్ చేస్తుంటే, ఏమంటే మీరు భూమి పుట్టినప్పుడు పుట్టారు కదా మాకు తెలుసు అంటే, నేను పుట్టడమే నీకు తెలుసు అంటే నువ్వు ఎప్పుడు పుట్టావరా అని అడిగాను. కరెక్టే కదా. సో అలా నాకు టీవీ తెలియక కాదు, టీవీ నాకు మా చిన్న ఇది చెప్పేసి నాకున్న ఎక్స్పీరియన్స్ విత్ బంగారు తల్లి టీవీ, అదే నాకు ఇవాళ అన్నం పెట్టింది, మీ ముందు నుంచో పెట్టింది. టీవీ లేకపోతే నేను లేనేమో. ఇట్స్ గ్రేట్ థింగ్. భీమవరంలో నేను వరలక్ష్మి నిలయం అని ఒక ఇంట్లో ఉండేవాడిని. 4 పోర్షన్లో ఒక చిన్న 3 రూమ్స్. అదే స్ట్రీట్లో మన కమెడియన్ సునీల్ కూడా ఉండేవాళ్ళు. రోజు మీ ఇద్దరం తిరగటం అంటే గట్టిగా తిరిగాంలేండి. అలా తిరుగుతున్న రోజుల్లో ఒక టీవీ వచ్చింది మా వీధి మొత్తానికి. ఆ టీవీ డయనోరా టీవీ ఇంత ఉంటుంది. మనం కళ్ళు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అందులో మనిషి ఎవరో తెలియదు. అలా అంత దగ్గరికి వెళ్ళాలి. అంత చిన్నది, రెడ్ వెనకాల బ్యాక్ అంత రెడ్ కలర్లో ఉంటుంది, ఫ్రంట్ అంతా బ్లాక్. డయనోరా చిన్న టీవీ ఒకటి కొనుక్కొచ్చారు ఆయన పేరు పెద్దిరాజు గారు. ఆయన గుర్తు చేసుకుంటున్నాను ఎందుకంటే ఎన్నోసార్లు గేట్ కాడ నుంచి చిత్రలహరి వచ్చే టైంకి నేను సునీల్ ఆ గేట్ కొడతా ఉండేవాళ్ళు. వచ్చేస్తున్న టైం అయిపోతున్నాను, స్కూల్ నుంచి గబగబా, కాలేజ్ నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ చిత్రలహరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ద ఫస్ట్ టీవీ డయనోరా. దూరదర్శన్లో నేను చూసిన ఫస్ట్ ప్రోగ్రామ్ చిత్రలహరి. 6 పాటలు ఆ చిత్రలహరి కోసం వారం రోజులు వెయిట్ చేసాం. అవి గోల్డెన్ డేస్, ఇవి కాదు, అవి గోల్డెన్ డేస్. ఆ 6 సాంగ్స్ కోసం మనం మధ్యలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరూ అలా పలకరించి వస్తారు, వెళ్ళిపోతూ ఉంటే అలా అది దట్ ఈస్ గోల్డెన్ డేస్. అలాంటి టీవీ మాధ్యమాలు చూసి పెరిగాం మనం అందరం. అలాంటి టీవీని దూరదర్శన్ని మన మధ్యలోకి మళ్ళీ తీసుకొస్తున్నాడు సువీక్షిత్, గోల్డెన్ బాయ్. నాకు చాలా ఇష్టం. సాయితో చాలా జర్నీ నాకు 1 ఇయర్గా. ఎందుకంటే మనం చాలా అనుకుంటూ ఉంటాం, ఒక మనిషి ఒక కళ కంటే ఆ కళని నిజం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు, రకరకాలుగా తనకున్న సోర్సెస్ని అన్నీ ఉపయోగించుకుంటాడు. కానీ సాయి నాకు తెలిసి తన కళను నిజం చేసుకోవడం చాలా చాలా కష్టపడి తనే రూపాయి సంపాదించుకుని ఆ రూపాయిని తీసుకొచ్చి సినిమా పరిశ్రమలో పెట్టాడు. అందుకు నేను సాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనం దాచేసుకుని అక్కడి నుంచి ఏమైనా వచ్చి తీసేసుకుందాం అనుకుంటాం, కాదు. తను దాచుకున్న డబ్బుల్ని తీసుకొచ్చి సినిమా పరిశ్రమలో పెట్టాలి, నేను నిలబడాలి, నేను ఒక మంచి సినిమా తీయాలని తీసాడు సాయి. ఐ రియల్లీ అప్రిషియేట్. కంగ్రాచులేషన్స్. నీది విజయం డెఫినెట్గా, మా అందరిది కాదు. అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ తను, చాలా బాగా చేసింది. ఎందుకంటే ఫస్ట్ డే నేను అక్కడ యానం అనే ఊర్లో షూటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డేనే చూశాను. అమ్మాయి ఏంటి అమ్మాయి స్క్రీన్ మింగేస్తుంది, మనం ఇంకా కొంచెం జాగ్రత్త పడాలనేందుగా చేసావు, చాలా బాగా చేసావు, బ్యూటిఫుల్. అండ్ కార్తికేయ గారు, మేమిద్దరం ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 years నుంచి రెగ్యులర్ ఏదో టైంలో ఫ్రీ టైంలో నేను ఆయనకి ఫోన్ చేశారు, ఎక్కడున్నారని కలిసి పని చేద్దాం, కలిసి చేద్దాం అని ఆయనతో. ఎందుకంటే ఈ సినిమా ఎలాంటి సినిమాని డీటెయిలింగ్తో చేయడం చాలా కష్టం, మీకు తెలియని విషయం కాదు. ఈవేళ టీవీని ఆ టేబుల్ని పట్టడానికి కూడా ఎంత కష్టమో మీకు తెలుసు. అవి చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చి అక్కడ పెట్టడం అనేది. అలాంటిది సినిమాలో 90s బ్యాక్డ్రాప్లు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, గోడల మీద ఉన్న పెయింటింగ్లు, పోస్టర్లు, కరెంటు వైర్లు, యాంటెనాలు, ఇవన్నీ చూసుకుని చేయాలి. అదంతా మీరు రేపు టీవీలో చూస్తారు. ఖచ్చితంగా దూరదర్శన్ మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తుంది, ఆ గోల్డెన్ డేస్ని మీకు గుర్తు చేస్తుంది. అంత అందమైన ప్రేమ కథ ఇది. నేను సునీల్ తలుపులు కొట్టి చూసిన చిత్రలహరిని, మీరు మీ ఫ్రెండ్స్తో కలిపి చూసిన చిత్రలహరిని, తొలి ఎపిసోడ్స్ని, ఋతురాగాల్ని, అప్పట్లో వచ్చిన సీరియల్స్ని మీరు చూసినవన్నీ గుర్తు చేసుకుంటారు. అందులో ఓ అందమైన ప్రేమ కథ దాని చుట్టూ ఉంటుంది. అందులో నేను ఒక ప్రధానమైన పాత్రను పోషించాను. నిజంగా గర్వంగా చెప్పుకుంటా, చాలా రోజుల తర్వాత సాయి నాకు ఒక అద్భుతమైన పాత్రని, సురేష్ అంటే కామెడీ మాత్రమే చేస్తాడని కాకుండా సురేష్ చాలా మంచి పర్ఫార్మర్ ఇతను. ఈ సినిమా ద్వారా నేను మీకు అది మాత్రం ధీమాగా చెప్పగలను. ఈ సినిమా ద్వారా నాకు అంత మంచి అవకాశం ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సాయి అండ్ సువీక్షిత్ అండ్ మా డైరెక్టర్ గారు. థ్యాంక్స్ అలాట్. దూరదర్శన్ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. డెఫినెట్గా దూరదర్శన్ మీ అందరితో మాట్లాడిస్తుంది. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను, ఆ కెమెరాల ముందే పెరిగాను, ఆ కెమెరాలు, ఆ టీవీలు అవే వాటి పెట్టిన అన్నమే తిని పెరిగి ఇక్కడ వరకు వచ్చా. మీరందరూ ఈ సినిమాని పైకి తీసుకువెళ్ళాలి, ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ దూరదర్శన్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారు కార్తికేయ గారు టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. దూరదర్శిని యాక్చువల్లీ ఇది ఒక ఎమోషన్. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయమే ఉంటుంది ఇది. సో దీంట్లో నుంచి ఆ ఎమోషన్ని
ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో చెప్పడం కోసం అని చెప్పి సో ఫస్ట్ థాట్ నారాయణ, మా రైటర్ నారాయణకి రావటం. సో ఆ పాయింట్ని డిస్కస్ చేస్తూ సువిక్షిత్, సో తనకు కూడా నచ్చడం, సో కలిసి చేద్దామని చెప్పి ప్లానింగ్. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత 1 by 1 టెక్నీషియన్స్ అందరూ కూడా యాడ్ అవ్వడం. ఫస్ట్ ఉన్న దానికన్నా కూడా ఒక అందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ కెమెరాతోనే రిహార్సల్స్ జరిగి అలా ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ కూడా సీనియర్ ఆర్టిస్టులాగా వన్స్ ఈ మూవీలో చూస్తే ఎవరు ఫ్రెష్గా చేస్తున్నారన్న ఫీల్ ఉండదు. సో అది ఒక మెయిన్. ఈ మూవీ చూసి వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఎమోషన్ని, హ్యాపీ ఎమోషన్ని ఫీల్ అయ్యి 10 రోజులు గుర్తుండిపోయే ఒక ఫిల్మ్ అవుద్దని మేము బిలీవ్ చేస్తున్నాం. అండ్ దీంట్లో మా సురేష్ గారు ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు, గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశారు. అలాగే మా దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన బాలు అండ్ వాళ్ళు కానీ, ఇప్పుడు డిఓపి గారు మురళీ గారు, సతీష్ గారు యాడ్ అయ్యారు. సతీష్ గారు కూడా అండ్ చరణ్ అని డైలాగ్స్ అంతా చరణ్ అని చేశారు. సో అందరూ దీనికి బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఫ్రంట్ క్యారెక్టర్స్ అందరూ బాలరాజు వీళ్ళందరూ కూడా సో అనుకున్న దానికన్నా కూడా బాగా రావడానికి వీళ్ళందరూ 1 by 1 బ్యాక్గ్రౌండ్లో అందరూ సపోర్ట్ అయ్యారు. అండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేసిన గీత అండ్ సువిక్షిత్, సో వాళ్ళ కెరియర్స్కి ఇది స్టార్టింగ్. సో దీని ద్వారా వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతున్నారు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ కెరీర్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి ఇది దోహదపడుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఈ ఒక చిత్రలహరి లాంటి ఒక బ్యాక్డ్రాప్లో వచ్చే ఒక కంటెంట్ ఇది. సో అలాంటి దానికి రిలేటెడ్గా ఉన్న మా ఆర్పి సార్ సో రావటం, ఇందులో మీ స్వరం ఇచ్చి దీన్ని ఈ కంటెంట్ని ఎండ్లో సో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అనుకోకుండా యాడ్ అయిన ఒక ఇది. సో ఎంత గాడ్స్ గ్రేస్, అంతా బాగా వచ్చింది. సో దీనికి పాత్రికేయ మిత్రులు మీరందరూ చాలా బిజీ ఉన్నారన్న విషయం మాకు తెలుసు. ఇది రైట్ టైమో రాంగ్ టైమో కూడా తెలియట్లేదు. అనుకున్నాము. సో మా శ్రీను గారు, మధు గారు వారు భుజస్తంభాల పైన పెట్టాము. సో వాళ్ళే ఈ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. సో ఆశిస్తూ మీ అందరికి కూడా ఈ మూవీని సపోర్ట్ చేసి తీసుకెళ్తారని. ఇప్పుడు ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి ఒక గడ్డు పరిస్థితులు నడుస్తున్నాయి. సో ఆ పరిస్థితుల నుంచి ముందుకెళ్ళటానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. సో ఈ దూరదర్శన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కార్తికేయ గారు. సురేష్ గారు. సారీ అండి, క్షమించాలి, నేను మర్చిపోయిన కంగారులో మన ముందు నా స్నేహితుడు ఆర్పి పట్నాయక్ గారు నాకు చాలా థ్యాంక్స్ అండి, ఆయన వచ్చారు. ఎందుకంటే కొన్ని విషయాలు మన భవిష్యత్తు గురించి, మన ఫ్యూచర్ గురించి ఒక గైడ్ లాగా నాకు ఎప్పుడు నన్ను నడిపిస్తూ ఉంటాడు ఆర్పి. నిజంగా తెలుగు సినిమా పరిశ్రమలో నాకంటూ ప్రత్యేకమైన పాత్రలు రాసి వీడు ఒక యాక్టరు, వీడు చాలా బాగా చేస్తాడని బ్రోకర్ సినిమా నుంచి నాకు ప్రతి సినిమాలోనూ వేషం ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్కి నేను సహాయ నటుడు అవార్డు కూడా తీసుకున్నాను. సో ఆర్పి గారు ఈరోజు ఈ చిన్న సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆర్పి. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని మిస్ అయినందుకు, అంటే కంగారులో మిస్ అయిపోయింది, ఎదురుకుండా ఉంటే మాట్లాడుతుంది, అందుకే సారీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మన బ్యూటిఫుల్ గీతిక ఇప్పుడు మాట్లాడతారు. ఆల్రెడీ మొత్తం టీం నుంచి బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, మిత్రులు అనకూడదేమో, పెద్దవారందరికీ నా ధన్యవాదాలు. అండ్ ఎస్పెషలీ ఆర్పి సార్, నాకు మీ వానా వానా సాంగ్ చాలా ఇష్టం. అండ్ అందులో మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆ బ్లైండ్ క్యారెక్టర్ చేయడం ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మిమ్మల్ని ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆ డైరెక్టర్ కార్తికేయ కొమ్మి గారు, నన్ను ఈ క్యారెక్టర్లో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఎస్పెషలీ ఎంత చెప్పినా సరిపోదేమో మా కో యాక్టర్ సువిక్షిత్ గారి గురించి. సో అండ్ నా టీం అందరూ అసలు నెక్స్ట్ లెవెల్. వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు 90sలో ఎంత ప్యూర్గా అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళం, మేము కూడా సెట్లో అంతే హ్యాపీగా ఉన్నాం. అండ్ మా డిఓపి సార్ గురించి చెప్పాలి. ఆయన ఓపిక,
అసలు టైం ఎంత ఎక్స్టెండ్ అయినా కూడా ఆయనకి షార్ట్ అనేది బాగా రావాలి. సో థ్యాంక్ యూ స్వామి. అంటే నేను మిమ్మల్ని చూసి గుర్తుపట్టలేకపోయాను. ఐఎమ్ సో సారీ. అండ్ మా కొరియోగ్రాఫర్ గారు, మీరు ఆ సాంగ్ నా చేత కూడా చాలా కష్టపడి డాన్స్ చేయించారు. థ్యాంక్ యూ. అండ్ నేనైతే దూరదర్శిని ఉన్నప్పుడు ఇంకా పుట్టలేదండి. బాలరాజ్ అంత ఏజ్డ్ కాదు. లేదండి, లేదు, పుట్టలేదు. చక్రవాకం ఆ టైంలో అప్పుడున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ మూవీలో మాత్రం మమ్మల్ని కలిపింది దూరదర్శినినే. దూరదర్శన్ లేకపోతే వాణిహరి ఉండేవాళ్ళు కాదు, వాణిహరి ప్రేమించుకునేవాళ్ళు కాదు. సో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీలో వర్క్ చేయటం. అండ్ మిగతాదంతా మీరు సినిమాలో చూడండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ గీతిక. అండ్ ఎస్, మరి ఎంతో ప్యాషనేట్గా, ఎంతో ప్యూర్గా ఈ చిత్రాన్ని ఇగో ఓకే భాస్కర్ గారు ప్లీజ్. నమస్కారం అండి. వేదికలు అలంకరించిన కో ఆర్టిస్టులకి అండ్ ఆర్పి పట్నాయక్ గారికి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈవెన్ విలేకరులకు కూడా. సో నా పేరు ఇందులో పేకబాబు కాదండి, భాస్కర్ నా పేరు. సో అందరు ఇక్కడ పేకబాబు అని పిలుస్తూ ఉన్నారు. సో దూరదర్శిని మూవీ ఇట్ విల్ టేక్ అస్ టు 80s బ్యాక్ డ్రాప్ అండ్ 80s అండ్ 90s బ్యాక్ డ్రాప్. మా ఇంట్లో అప్పుడు ఒక టీవీ ఉండేదండి. ఆ మూమెంట్లో ఉన్న ఒక టీవీ దగ్గరికి అన్ని ఫ్యామిలీస్ వచ్చి కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తా ఫ్రైడే ఆర్ సండే ఒక మూవీకి. సో అట్లా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ మెమరీస్ అన్నీ కూడా ఇందులో మాకు రీకాల్ చేశారు ఇందులో మూవీలో. ఈవెన్ హీరో అండ్ హీరోయిన్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ దిస్ మూవీ దే పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో ఐ థింక్ దిస్ మూవీ విల్ బీ ఎ వెరీ గుడ్ సక్సెస్ అండ్ గివ్ గుడ్ నేమ్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ అండి. అసలు క్యారెక్టర్ నేమ్తో గుర్తింపు రావడం అంటే ఎంత అదృష్టం తెలుసా. మీరు పేక బాబాయ్, ఓకేనా? ఓకే, సో ఆలస్యం చేయకుండా సువీక్షిత్ గారి మాటలు వినేద్దాము. సో ఎంతో ప్రేమతో, ఇష్టంతో ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి హీరో సువీక్షిత్ గారు, టు ప్లీజ్ స్పీక్. సార్ వణుకొస్తుంది సార్, మైక్ పట్టుకోవాలంటేనే వణుకొస్తుందండి నాకైతే. సార్ మీడియా మిత్రులకి అందరికీ అండ్ మిత్రులు అంటున్నాను, సారీ, అండ్ అన్నగారు కానీ అందరికీ చాలా ధన్యవాదాలండి. మా ఆహ్వానాన్ని మరణించి మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు. సార్ ఒకటి ఏంటంటే, ఈ దూరదర్శన్ మిమ్మల్ని అందరినీ కలిపింది సార్. మమ్మల్ని మా ఇద్దరినే కాదు సార్, మీతో పాటు మీ అందరినీ కూడా ఇక్కడ కలిపింది. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ దూరదర్శన్ అనేది 1990s బ్యాక్ డ్రాప్ సార్. ఇది ఈ ఏజ్లో, ఆ ఏజ్లో 90s కిడ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపించిన మా డైరెక్టర్ గారు, అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్ నాకు అసలు. సార్ ఏం మాట్లాడలేదు సార్ నేను, నా వల్ల కాదు అది సార్. థ్యాంక్ యూ అండి. జెమినీ సురేష్ గారి ప్రోత్సాహంతో సువీక్షిత్ గారు సాయి, నేను నిజంగా నువ్వు లేకరా, నువ్వు మాకు నిన్ను అక్కడ భరించడమే కష్టం అంటే నీ సాయి. సార్ నేను అడుగుతాను, చెప్పు సాయి. చాలా రోజులైంది యాంకరింగ్ చేసి. సారీ సార్, ఏమనుకోకండి. సరే, ఈ సినిమా నేటివిటీ కోసం చాలా దూరం వెళ్ళి గోదావరి జిల్లాలో యానం వెళ్ళి చేసావు కదా. అవునన్నా. నీకు ఇక్కడ ఏం దొరకలేదు, నీకు అక్కడికి వెళ్ళా అన్న. నాకేంటంటే అన్న, దూరదర్శిని టైటిల్ ఉందన్న. ఆ దూరదర్శిని అంటే ఏంటంటే 90s బ్యాక్ డ్రాప్ కావాలన్న. మనకి 90s బ్యాక్ డ్రాప్ కావాలి అని అంటే మనకు అక్కడికి వెళ్తేనే ఆ లొకేషన్స్ ఉంటాయని తెలుసు కదా మీకు. 1 month 1.5 month అక్కడే కూర్చొని ఎట్లా చేసామన్నది అయితే మీకు తెలుసు కదా. సో ఆ దూరదర్శన్ పేరు పెట్టినంత మాత్రాన సరిపోదన్న. దూరదర్శినిలోకి తీసుకెళ్ళాలి అని అంటే ఆ జనాలకి ఏంటంటే ఆ కళ్ళకు కట్టినట్టు చూపించాలి. ఏది ఆ ఓల్డ్ బ్యాక్ డ్రాప్ చూపించాలి అని అంటే నాకు అక్కడే లొకేషన్స్ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి మనం ఒక 3 months అక్కడే ఉన్నాం, అది తెలుసు మీకు. సో అంతే సాయి. ఇప్పుడు మామూలుగా లొకేషన్ అయితే దొరికింది అన్న,
ఈ యాంటీనాలు, టీవీలు, అటు వైర్లు, అటు ప్లగ్లు ఇవన్నీ ఎక్కడ తెచ్చేస్తాయి నాకు అర్థం కాదు. వాటి టేబుల్ అట్లానే కదా. ఇవన్నీ తెలంగాణ నుంచి తీసుకెళ్ళాను, హైదరాబాద్ నుంచి వాటే అంటే నీకు సమన్యాయం బాగా పాడిందాం. అసలు వాళ్ళు ఏదేదో అన్నారు, అటు ఇటు వెళ్ళిపోతారా, వెళ్ళకపోతే కుదరదని. అంటే సినిమాని నిజంగా చాలా బాగా మేనేజ్ చేసి బాగా చేసావు. అంటే రైట్. ప్రాపర్టీస్, దానికి సంబంధించిన ఆర్టిస్టులు వీళ్ళంతా తెలంగాణ నుంచి అన్న ఏపీకి తీసుకెళ్ళి ఏపీలో షూట్ చేసామన్న. ఇద్దరికి సమన్వయం చేసామన్న. ఓకేనా, వండర్ఫుల్ సాయి. సరే, ఈ సినిమాలో నీకు నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, ఇదివరకు 24 ఫ్రేమ్స్లో అడిగినట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే మేము సినిమా చూస్తాం అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలో ఏమున్నాయి అన్న? అలాంటివి ఏం లేవన్నా, కానీ ఒక ఆడియన్ అయితే అక్కడ కూర్చున్న తర్వాత అదే చెప్తున్నాను, అక్కడ ఆడియన్స్ వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు అరే నేను నాది తీసుకుపోయి అక్కడ పెట్టారేంట్రా ఈ సినిమాలో, నా కథ ఇక్కడ తీసుకెళ్ళి పెట్టారేంట్రా, వాడు నన్ను ఎవరిని అడిగి పెట్టారు నా కథ అనుకునేలాగా ఈ సినిమా తీసామన్నా. మ్యూజిక్ చెప్పాలి అని అంటే ఇంకా అదే నా కొత్త రకంగా ఆ టైప్ ఆఫ్. సరే, నేను పర్సనల్ క్వశ్చన్, నిన్ను ఈ సినిమాలో హీరో కదా నువ్వు, అవునా? నువ్వే అన్ని ఖర్చు పెట్టి సినిమా చేసావు. నేను ఎవడు స్వామి అక్కడ అందరు సెట్లో నువ్వేదో సెట్ బాయ్ లాగా అసిస్టెంట్ లాగా ఇవి మొత్తం 4 పని నేను ఎవడ వేసుకోమన్నాడు అన్న? అది కూడా అడిగేస్తావు ఏందన్నా? అడగపోతే కాదన్నా, అది కూడా నిజం చెప్తున్నానండి. అక్కడ చాలామంది మీ ఊళ్ళో షూటింగ్ చేస్తూ ఉంటే ఎవరైనా వచ్చి అడుగుతారు కదా కామన్గా. నేను కొంచెం జనాలకు తెలుసు కాబట్టి, ఏమండి ఎవరండి హీరో కానీ ఆ అబ్బాయి అక్కడికి వెళ్తాను ఒక్క చోట ఉండడండి. ఇంకొక విషయం అన్న, నన్ను అడిగేవారన్న, అది నా అదృష్టం అనుకోవాలో లేకపోతే వేరేది ఏమనుకోవాలో తెలియదు కానీ సార్ హీరో ఎవరు సార్ అంటే కొత్త అబ్బాయి అని అంటే మళ్ళీ షార్ట్ అనగానే అక్కడికి వెళ్ళి చేస్తే అన్న నువ్వా మరి చెప్పలేదే, నన్నే అడిగారు. అది అదృష్టం అనుకోవాలో తెలియదు. అదృష్టం అలా అడిగిన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. చాలా సంతోషం. ఈయన కూడా సార్, ఈయన కూడా అలాగే అన్నారు సార్. అంతా చెప్పేసిన తర్వాత షూటింగ్ ఫస్ట్ డే వచ్చిన తర్వాత మనందరం ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేస్తున్నాం కదా, హీరో ఎవరండి అని అన్నాడు. ఇంకేం చెప్పాలి చెప్పండి సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సాయి. ఇప్పుడు అర్థమైందంటే నాకు ఎందుకు అవార్డులో ఇచ్చి అప్పట్లో మీరందరూ నన్ను జెమినీ శ్రీ వీళ్ళందరూ పేర్లు మార్చుకున్నారు. అక్కర్లా, ఇందాక మాట్లాడినాను ఎంత మాట్లాడించాను కదా, ఎంత మాట్లాడి బోల్డ్ విషయాలు చెప్పాడు. యాంకర్గా నేను నిలబడడానికి మళ్ళీ నన్ను గుర్తు చేశాను సాయి. ఒక విషయం అన్న, ఈ క్యారెక్టర్ మీకు అన్న ఇలా ఉంది అనగానే ఇంకొక విషయం చెప్పాలి సార్. అన్న ఈ క్యారెక్టర్ ఇలా ఉందన్న, ఇది చెయ్యాలి అని అంటే అన్న బడ్జెట్, చిన్న బడ్జెట్, నువ్వు బడ్జెట్ నాకు ఇస్తే నేను ఈ సినిమా చెయ్యను, ఈ కథ నచ్చింది సో నేను చేస్తా, నువ్వు బడ్జెట్ ఇస్తానంటే మాత్రం నేను సినిమా చేయను అని చెప్పాడు. ఎందుకన్నా నేను అడిగితే ఏం చెప్పారంటేనా, ఈ కథ ఇంపార్టెంట్ అయ్యా, ఈ సినిమా నిలబెడుతుంది జనాల్ని, ఈ సినిమా ఇందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని నిలబెడుతుంది అని చెప్పి మరి నువ్వు బడ్జెట్ ఇస్తే మాత్రం నేను సినిమా చేయనయ్యా అని ఒకటే మాట అడిగాడన్న. నాకు అప్పుడు నచ్చిందన్న నిజంగా అన్న. అన్న ఏ టైం పడితే ఆ టైం అన్న ఫోన్ చేసి అన్న రావాలి అని అంటే నువ్వు చెప్పు, 10 సినిమాలు ఉన్నా కూడా వదులుకొని ఈ సినిమా కోసం వస్తానన్న వ్యక్తి జెమినీ సురేష్ అన్న. ఈ సినిమాని బాగా నమ్మారు, ఎందుకంటే ఈ కథ నమ్మారు. ఈ కథను నమ్మడం వల్ల నాకు అసలు చాలా అనిపించింది అన్న. జర్నీతో అయితే అసలు ఎంత ఇదిగా ఉంటే ₹1 బడ్జెట్ తీసుకోకుండా సినిమా చేశారు. ఒక విషయం, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి ఇక్కడ ఉన్న పేకబాబు, ఈయన మ్యాక్సిమం అదేమంటారు అదే ఎన్ఆర్ఏ కాదన్న, అది మన అదే ఆ పేక ఆడుతూ అదే ఆ తుప్పలు గిప్పలు తిరుగుతున్న వ్యక్తి ఇతను అన్న. అదే కదా, తుప్పలే కదా. రియల్గా లేదండి, రియల్గా లేదు, సినిమాలోనే సాఫ్ట్వేర్ తుప్పలు అవి ఇవి అంటాడు, ఆ టైప్ ఆఫ్ అన్న. నేను థ్యాంక్ యూ సో మచ్ సాయి. విషయాలు ఏమండి అన్నారు, రూపాయి తీసుకోకుండా మా అందరికీ టెన్షన్గా ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి రూపాయి తీసుకోకుండా చేయడండి, ఇది ఎలాగే చేస్తాడు అనుకుంటారు. కాదండి, ఇచ్చాడు, అందరికీ డబ్బులు ఇచ్చాడు, అనుకూలంగా ఇచ్చాడు. మా అందరినీ చాలా మంచి భోజనం పెట్టి చాలా బాగా చూసుకున్నాడు, అంత ప్రేమగా ఉన్నాడు. అందుకే మేము అందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ అదే ఫీల్ అయ్యారు. మమ్మల్ని ఎక్కడో యానం తీసుకెళ్ళి కొన్ని గోదావరి జిల్లాలో కొన్ని ప్లేస్లో షూటింగ్ చేసి, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. డబ్బులు ఇచ్చాడు, బాగా చూసుకున్నాడు, బాగా తీసాడు ఈ సినిమాని. రేపు మీరే చెప్తారు. థ్యాంక్ యూ సాయి. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ నాన్న. గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
మా మీడియా వాళ్ళకి క్వశ్చన్లు మిగులుస్తారో లేదో అని మేము వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఆలస్యం చేయకుండా మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. సో ఫర్ దాట్ ఐ వాంట్ సువీక్షిత్ గారు, గీతిక, కార్తికేయ గారు అండ్ జెమిని సురేష్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మిగతా వారందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరందరూ కూడా ప్లీజ్ జాయిన్ దిస్ సీట్స్. సార్ ఆర్పి సార్, మీరంటే నాకు చాలా ఇష్టం సార్. జేమ్స్ సినిమా మా ఊరు పక్కనే షూటింగ్ జరిగింది సార్. జేమ్స్ సినిమా మా ఊరు పక్కనే షూటింగ్ జరిగింది సార్, చిత్తూరు జిల్లాలో పాకాల మండలంలో. ఆ పాటలు ఇప్పుడు వింటూ ఉంటాం సార్. రాను అంటుందే చిన్నదో చిన్నదో, రాములోడి గుడికి వచ్చిందే చిన్నదో చిన్నదే. ఆ పాట భలే ఇష్టం సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, ఒక మైక్ మీడియాకి పాస్ చేయండి. యా, ఎస్, కూర్చోండి. కార్తికేయ గారు, గీతిక, సువీక్షిత్ గారు ప్లీజ్. ఓకే, సో దూరదర్శిని కలిపింది ఇద్దరిని సినిమా గురించి మీడియా ఫ్రెండ్స్ నుంచి క్వశ్చన్స్ ప్లీజ్. సాయి గారు, హాయ్ అన్న. సార్ మీ పేరు సాయి అయితే సురక్షిత్ అని సుకుమార్ గారు ఎందుకు చేంజ్ చేశారన్న? సార్ ఆయనకి నేను ఇష్టం సార్. మీరు ఈ మధ్య ఒకటి చూసిండొచ్చు సార్, ఒక 1.5 year బ్యాక్. ఆయనకు నేను పిచ్చ వీరాభిమాని సార్. మీకు ఇంకొకటి, మీకు మీ మీడియా కాబట్టి మీకు అందరికి తెలిసి ఉండొచ్చు, ఒక 2.5 acreలో ఆయన ఇమేజ్ ఫార్మింగ్ చేశానండి. గుర్తుందా సార్? ఒక 1.5 year బ్యాక్ అది నేనే చేశానండి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైతునండి. ఓకే, అయితే మా ఊర్లో మా సొంత పొలంలో 2.5 acresలో సుకుమార్ గారి ఇమేజ్ని చేశాను. ఎందుకంటే ఆయన మీద ఉన్న ఇష్టంతో చేశాను సార్ నేను అది. అందుకని అనిపించింది సాయి అని అంటే ఓకే. సువీక్షిత్ అంటే అంటే సుకుమార్ గారు, వీక్షిత్ అంటే నేనండి, సువీక్షిత్ అని పెట్టుకున్నాను. సో సారే నాకు కొంచెం ఇచ్చేసి పెట్టారండి. ఓకే. ఈ సినిమాకి మీరే ఎందుకు హీరోగా చేశారు? అది డైరెక్టర్ గారిని అడగాలి సార్. నేను అదే సార్ అనుకున్నాను, అంటే ఒక సినిమా చేద్దాం అనుకున్నాం సార్. బట్ నేను చేస్తానని అనుకోలేదు. ఒక సినిమా చెయ్యాలి అని అనుకున్నాం. డైరెక్టర్ గారు అంటే వీళ్ళు ఎందుకు, నువ్వే చెయ్యాలని అడిగారు. నాకు అదే మీరు అడుగుతున్నారు చూసారా, మీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ రెండు ఒకటే సార్. ఎందుకు అని అంటే నేను అనుకునేవాడిని ఎలాగా అంటే, అరే నన్నేంట్రా హీరో పెట్టి తీస్తున్నారు, నేను సినిమా చేద్దాం బడ్జెట్ పెట్టి అని అనుకున్నాను. కానీ హీరోగా నేనే చెయ్యండి అని డైరెక్టర్ గారు నన్ను ఎలా సెలెక్ట్ చేశారంటే, ఈ కథకు నువ్వే యాక్ట్ అవుతావు, చేద్దాం ఒకసారి అని అంటే, అప్పుడు నాకు అనిపించిందండి. నేను ఎవ్రీడే వెళ్ళేటప్పుడు అరే నీ మొఖానికి నువ్వేంట్రా హీరో, నీ మొఖానికి నువ్వేంట్రా అని చెప్పి ఎవ్రీ డే నేను అద్దంలో చూసుకొని షూట్కి వెళ్ళేవాడిని. కానీ సార్ ఇది ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత అర్థమైందండి, ఇక్కడ హీరో నేను కాదు సార్, కథ అండి. కథ హీరో అవ్వడం వల్ల ఏమవుతుందంటే సార్, అందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ హీరో అవుతారు సార్ అని నేను నమ్ముతాను. ఈ సినిమా ప్రూవ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను హీరోని కాదు, నాతో పాటు చేసిన ఒక 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరి ఆర్టిస్టు హీరోలే సార్. ఎందుకంటే ఇక్కడ హీరోలు అంటే ఈ ఆర్టిస్టులు హీరోలు కాదు సార్, కథ హీరో సార్. కథ హీరో అయినప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్టు హీరో అవుతాడు సార్ కథలో ఉన్న. సార్ డైరెక్టర్ గారు, 90s మీద చాలా సినిమాలు వచ్చేసి ఉన్నాయి ఇప్పటివరకు. అండ్ చాలామంది అప్పుడున్న చాలా విషయాలని చూపించారు, అంటే మిస్ అయిన డేస్ని అవి చాలా చూసాం. దీంట్లో మీరు అందులో చూపించినవి కాకుండా కొత్తగా ఏమైనా చూపిస్తున్నారా 90s సంబంధించి? అంటే చాలా మిస్ అయిన ఉన్నాయి, ఇంకా ఎన్ని చూపించినా కూడా ఇంకా అప్పటికి మనకి చాలా మిస్ అయిన ఉన్నాయి. మీరేమన్నా కొత్తగా ఏమైనా చూపిస్తున్నారు? ఆ మిస్ అయిన వాటిలో నుంచి కొంత చూపిస్తున్నామండి. ఒక మంచి ఎమోషన్ ఉంటుంది దీంట్లో. సో ఆ ఎమోషన్ ఏంటి అనేది మనం థియేటర్లో ఫీల్ అవుతాం డెఫినెట్గా. సో చూసి వెళ్తున్నప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి ఆ 90స్ని మళ్ళీ గుర్తు చేస్తూ వాళ్ళు ఆ డేస్కి వెళ్ళి వాళ్ళ ఫీల్ని, అంటే అప్పుడు ఎక్స్ప్రెస్ కానీ చాలా ఎమోషన్స్ ఉంటాయి ఇంటర్నల్గా. సో అవన్నీ కూడా వాళ్ళు ఒకసారి ఊహించుకుని ఆ సాటిస్ఫాక్షన్తో మళ్ళీ ఇంటికి వెళ్ళే ఒక హ్యాపీగా ఇంటికి వెళ్ళేటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని బిలీవ్ చేసే మేము ముందుకు వెళ్ళడం జరిగింది ఈ ప్రాజెక్ట్. సురేష్ గారు సార్, ఇక్కడ సార్
మీరు ఆ జనరేషన్లో చూసున్నారు చిన్నప్పటి నుంచి అన్నీ కూడా. సో ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ఆ డేస్కి వెనక్కి వెళ్తున్నప్పుడు మీకు గుర్తొచ్చిన మెమరీస్ ఏమన్నా ఉన్నాయా అప్పుడు జరిగిన వాటిల్లో? లాట్ ఆఫ్ చాలా మెమరీస్ నాకు నిజంగా. టీవీతో అదే చెప్తాను కదా, ఎంత మెమరీ ఉంటే నేను బస్ ఎక్కి హైదరాబాద్ టీవీలో పనిచేయడానికి వచ్చేస్తాను. ఎందుకంటే కాలేజ్ డేస్లో అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ టీవీ ఒకటి మన ఇంట్లో ఉంటుంది, మనం టీవీ కొనుక్కోలేని పరిస్థితులు, ఎవరో ఒకళ్ళ ఇంట్లో టీవీ ఉంటుంది. మన ఊర్లో మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర పైన చిన్న చెక్క కట్టి దాని మీద పెడితే అక్కడ అందరం ఆ రోజు కలిసేవాళ్ళం. అందరం కలిసి ఉన్న రోజులు అవి, అందరం కలిసేవాళ్ళం, ఒక చోట కూర్చునేవాళ్ళం. ఏమంటారు, అమ్మ ఇచ్చిన జంతికలు తింటా, నాన్న ఏదో మాట్లాడుతూ ఉంటే చెప్తా, అమ్మమ్మ ఏదో కథలు చెప్తూ ఉంటే, చిత్రలహరి టైంకి అందరం ఒక చోట ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం, అందరం ఇలా ఉంటున్నాం, ఇంతే కదా. నిజంగా చాలా ఎక్స్పీరియన్స్, నాకు నిజంగా అందుకే నచ్చింది అంటున్నాండి. క్యారెక్టర్లో నేను ఆ వేషం చెప్పగానే తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అబ్బా నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు, చాలా మంచి వేషం, ఇంకేం వద్దండి రెమ్యునరేషన్స్ ఇవి కాదు, మీరు ఎలా అంటే అలా చేద్దాం, ఈ వేషం నేను చెయ్యాలి, మెమరబుల్గా ఉంటుంది, గుర్తుండిపోతుందనే నిజంగా చేశాను. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పక్కన ఉన్న చిన్న పల్లెటూరులో పుట్టి అక్కడే టీవీల మధ్యన పెరిగి అలా భీమవరం వచ్చి హైదరాబాద్ వచ్చి ఈ జర్నీ అంతా నాకు వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్. నాకు టీవీతో ఉన్న జర్నీ చాలా ఎక్కువ అండి. ఇవాళ నన్ను మీరు అందరూ జెమినీ సురేష్ అంటున్నారంటే అది నేను మీరు పిలిచిందే నాకు పిలిపోయింది. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జెమినీ, నా గొంతు మీరు వింటున్నారు, అదంతా టీవీలోనే కదా జరుగుతుంది. టీవీ మన మనసు పెట్టి చూసిన రోజులు అవి. ఈ తర్వాత ఇవన్నీ వచ్చినాయి కాబట్టి నాకు చాలా చాలా ఎక్స్పీరియన్స్లు. నేను చెప్పాను కదా ఇందాక, సునీల్, నేను, త్రివిక్రమ్ గారు, మేమందరూ ఒకే చోట ఉంటున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంట్లో టీవీ ఉంటే గబగబా భోజనం చేసి పరిగెత్తుకుంటే ఇలా టీవీలు చూసి చిత్రలహరిలు చూసి, ఫస్ట్ సినిమా కూడా నాగేశ్వరరావు గారు ఏదో ఫస్ట్ టెలికాస్ట్, ఫస్ట్ టైం టీవీలో సినిమా వస్తుందంట, అన్ని గొప్ప ఎక్స్పీరియన్స్లు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. హీరోయిన్ గారు. ఎస్ సార్, చెప్పండి. హలో అండి, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అంటే డైరెక్టర్ ఇందాడ సురేష్ గారు మాట్లాడుతూ డైరెక్టర్ ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా చూపించారు. ముఖ్యంగా ఆ పోస్టర్లో చూస్తే ప్యాడ్ బ్యాక్ సైడ్ హరి లవ్ వాణి అని చెప్పేసి. సో 90s ఆ టైంలో కూడా చాలామంది కొంచెం బుక్స్ మీద ప్యాడ్స్ మీద అలాగే రాసుకునే వాళ్ళు అనమాట. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మూవీ గురించి? హరి లవ్ వాణి. ఇట్స్ అ క్యూట్ లవ్ స్టోరీ. అంటే ప్రతి లవ్ స్టోరీ కూడా అందరికీ, అంటే మా లవ్ స్టోరీ మాకు క్యూట్గానే, సినిమాలో క్యూట్గానే ఉంటుంది. బట్ నాకైతే ఇది రెగ్యులర్ స్టోరీ కాదు. అండ్ నన్ను నేను రెగ్యులర్ వేలో అలా ఈ కాలంలో ఎవరు లంగావోణీలు వేసుకొని అలా ఎవరూ లేము. అంటే నేను పుట్టిన దగ్గర నుంచి ఆ ట్రెండ్ లేదు. బట్ నాకు నేనే చాలా కొత్తగా, నాకు చాలా పర్సనలీ ఇష్టం వాణి క్యారెక్టర్. నేను మళ్ళీ అలాంటి క్యారెక్టర్ నాకు వస్తుందో లేదో తెలీదు. అండ్ కెమిస్ట్రీ అంతా అయితే మీరు ఆన్ స్క్రీనే చూడాలి, ఆ లవ్ కానీ. అండ్ ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ. లైక్ చూడగానే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఆ బాండ్ క్రియేట్ అయ్యి అట్ ద సేమ్ టైం ఒకరినొకళ్ళు చూసుకోవాలి అనేది కూడా వెయిట్ చేసి చూసుకోవాలి. ఆ చిత్రలహరి ఆ టైంలోనే అందరూ గ్యాదర్ అయిన టైంలోనే నేను తనని కలవగలుగుతాను తప్పితే ఇప్పటిలాగా హే బేబ్ వాట్సాప్ ఎక్కడున్నావు అని అడిగే సిచ్యువేషన్ లేదు కదా అప్పుడు. సో దట్స్ హౌ ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఇందాక సురేష్ గారు చెప్పినట్టు 90sలో కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు ఆయన. సో అలా మీకేమన్నా ఉందా? పుట్టకపోయినా సార్, మేము అప్పుడు పుట్టలేదు సార్, బట్ ఎండింగ్ వచ్చేసరికి ఏదో ఒక ఉంటుంది కదా మాకు లింక్. నాకు పంచతంత్రం చాలా ఇష్టం. సో అది అప్పుడు దూరదర్శన్ నాకు ఆన్ స్క్రీన్ అయితే బాగా తెలిసింది చిత్రలహరి. ఆ టైంలో పాటలు వచ్చాయని చెప్పేసి డైరెక్టర్ గారి స్టోరీ త్రూనే నాకు తెలిసింది. అప్పుడు ఆ టైంలో సారీ నాకు అన్ఫార్చునేట్లీ తెలియలేదు. చాలామంది సినిమాతో వయసు విషయంలో వెనకబడిపోయేలా ఉన్నారు, భయపడుతున్నారు అని అలా నాకు తెలియదండి. మీరు ఒకరు అందరూ మీ అంత ఓపెన్గా ఉంటారు కదా సార్. సురేష్ గారు. డైరెక్టర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడున్న డిజిటల్ అండ్ ఆన్లైన్ లవ్ మేము అందరం చూస్తుంటాం. ఒక ఫేస్బుక్, వాట్సాప్లో మెసేజెస్ చేసుకొని మహా అంటే హార్డ్లీ ఒక 2 months 3 monthsకి రిలేషన్ బ్రేకప్ చేసుకుంటాం.
బట్ దూరదర్శన్ అప్పటి కాలంలో లవ్ స్టోరీస్ చాలా ఇయర్స్ నచ్చేది. సో మీ ఇద్దరిని కలిపింది ఎక్కడ సార్, డైరెక్టర్ గారిని అట్ ద సేమ్ టైం హీరో గారిని? ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మేము మీట్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత మమ్మల్ని ఇద్దరిని ఇంత బాండ్ చేసింది కూడా దూరదర్శనే. అంటే ఈ ప్రాజెక్టే మేము కలిసి ట్రావెల్ అవడానికి మెయిన్ ఇదనమాట. ఎస్. అండ్ నాకు అంటే చిన్నప్పుడు ఒక వర్స్ట్ థింగ్ ఉండేది నాకు ఆలోచన. టీవీ చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వెనకాల ఎవరైనా పరిగెడుతున్నారా చూస్తున్నారా అని ఒక సిల్లీ మైండ్ సెట్తోనే ఉండేవాడిని. అంటే టీవీ నడుస్తుంటుంది కదా, వెనక ఎన్టీఆర్ గారు ఉన్నారేమో, వెనక ఎన్ఆర్ గారు ఉన్నారేమో అని. సో మీకు అలా ఎవరికైనా ఉందా? చెప్పండి. యా, టీవీలో లేదు కానీ రేడియోలో ఉండేదాన్ని, తిరుగుతుంది ఎలా తిప్పుతాం కదా, మర్ఫీ రేడియో. అవును. అందులో ఒక ముళ్ళలా నడిచేది కదా, ఒక్కొక్క స్టేషన్ ఒక్కొక్కటి అలా వచ్చేది కదా. ఆ లోపలికి చూసేవాడిని, ఎవడో మాట్లాడుతున్నాడు కూర్చొని పేటేసుకున్నాను. అది ఎస్. నాకు అంటే డైరెక్ట్గా ఈ మనుషులు ఉంటారా, ఇప్పుడు ఈ సినిమాలో ఈయన చూసాం, ఈయన హీరో, ఈయన చనిపోయారు కదా, మళ్ళీ ఎలా వచ్చాడు ఈయన, ఇంకొక సినిమాలో ఉన్నారు కదా, అది నాకు చిన్నప్పుడు చాలా వండర్గా అనిపించేది. నాకా సార్? ఆల్మోస్ట్ ఈ సినిమాలో సంబంధించిన ప్రతి ఒక్కటి నాదే సార్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ ఇది అంతా ఏదో కల్పితంగా రాసింది అయితే కాదండి, రియల్ ఇన్సిడెంట్. అంటే నాకు కాదండి, నేను చూసిన విన్నవన్నీ. మా నారాయణ రెడ్డి గారు ఉన్నారు కదండి, స్టోరీ కూడా మీదేనా అని చెప్పేసి టాక్ వచ్చింది. అంటే స్టోరీ అంటే నారాయణ రెడ్డి గారు అండి, స్టోరీ నాదే అంటే ఏంటంటే సార్, అంటే రియల్ లైఫ్లో జరిగిందేమో అని. అచ్చా కాదు సార్, అలానే అయిందా సార్? అట్లా ఏం సార్? కాదు సార్, అలా ఏం కాదు. కానీ చూశాను సార్, ఇప్పుడు టీవీ దగ్గర కూర్చొని, ఇప్పుడు ఇందాక లాస్ట్ షాట్లో చూశారు మీరు, టీవీ దగ్గర అందరూ కూర్చొని ఉంటే వీళ్ళిద్దరు అనేది, ఇలాంటి కొన్ని ఉన్నాయి. బట్ బయట కాదు కానీ లోపల ఉన్నాయి. ఆ టీవీ చూస్తున్నప్పుడు వాళ్ళందరూ ఒక పక్కన, ఇప్పుడు ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంది, చెప్పొచ్చా చెప్పకూడదు తెలియదు డైరెక్టర్ గారు. సార్ విత్ యువర్ పర్మిషన్ చెప్పొచ్చు సార్, రివీల్ చేయొచ్చు. డైరెక్టర్ గారు చెప్తే చెప్పొచ్చు అండి, చెప్పొచ్చు అండి. యాక్చువల్గా ఉన్నాడు సార్, బాలరాజు ఉన్నాడు సార్. బాలరాజు అండ్ భద్రం గారు ఉన్నారు కదా, భద్రం గారు, నేను టెన్షన్ పడుతుంటానండి ఈ అమ్మాయికి ఒక లవ్ లెటర్ ఇవ్వడానికి. లెటర్ సార్, నాట్ వాట్సాప్, నాట్ సో అలా భయపడుతూ ఉంటే వీడు చెప్తాడు, ఎవరంటే భద్రం చెప్తారు సార్, భద్రం, రే హరి ఇంకా ఎన్నాళ్ళరా అమ్మాయిని ఇలా చూస్తూ ఉంటావా, ఇంకా ఈసారైనా నువ్వు ప్రేమిస్తున్న విషయం చెప్పేరా అని అంటే, నాకు దడబొట్టి, రే లేదురా, ఎక్కడ కలవాలో ఎలా తెలియాలో తెలియటం లేదు. అరే ఇవాళ శుక్రవారం చిత్రలహరి చూడడానికి టీవీ దగ్గరికి వాణి తప్పకుండా వస్తుంది, సరిగ్గా 7:10 కరెంటు పోద్దిగా, ఆ టైంలో తన చేతిలో లవ్ లెటర్ పెట్టే అంతే అని అంటాడు సార్. అనగానే ఈ పక్క నా ఫ్రెండ్ వండుకొని, అవునవును రోయ్, మొన్న వారం కూడా కరెంటు పోతే చీకట్లో రాధకు ముద్దు పెట్టేసాను హే అంటాడు సార్. కానీ ఈ పక్కన భద్రం, నీ అబ్బా పెట్టింది రాధకు కాదురా నాకు, నువ్వు ఇంకా రాధ నాకు ముద్దు పెట్టింది అనుకో, నేను ఎంతో సంబరపడిపోయా, పెట్టింది నువ్వరా యదవా, ఇంకొకసారి చిత్రలహరి దగ్గరికి వచ్చి కనపడు నీ సంగతి చెప్తానని చెప్పేసి అన్నాడు సార్. సారీ సార్, మొత్తం చెప్పేశాను. చాలా ఉన్నాయి సార్, ఇదొక్కటి కాదు, ఇలాంటి అంటే ఇది రియల్గా జరిగినటి సార్. ఊర్లో నా ఫ్రెండ్ ఉండేవాడు అలాగే, వాడేంటి ఒక అమ్మాయికి ముద్దు పెట్టాడు సార్. అలాగా రే చెప్పేస్తా ఊర్లో అందరికీ అంటే, వాడు పల్లికి వెళ్ళి నా చేతిలో పెట్టి ఈ తిని నువ్వు ఎవరికి చెప్పకరా అని చెప్పి ఇచ్చేవాడు సార్ నాకు. అలాగా అవును సార్, నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు సార్ అలా. అలాంటి వాడేనా ఉంటారు సార్ ప్రతి ఒక్కరు. అదే సార్, నేనేంటంటే నేను ఇందాకే చెప్పాను మీకు, నేనేంటంటే ఈ సినిమాలో చూసిన ప్రతి ఒక్కరు నా స్టోరీ తీసుకుపోయి వీడేంటి సినిమాలో పెట్టాడని అనుకునేలాగా చేసాం సార్ ఈ సినిమా అయితే పక్కా. డైరెక్టర్ గారు సార్, అంటే 90s జనరేషన్ వాళ్ళకి డెఫినెట్గా ఈ సినిమా చూడాలన్న ఎగ్జైట్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఈ జనరేషన్స్ వాళ్ళకి చూడాలంటే అందులో ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ 20 జనరేషన్లో? అదే ఎగ్జైట్మెంట్ అండి. ఈ జనరేషన్ వాళ్ళకి అప్పుడు ఎలా ఉండింది, సో అప్పుడు దూరదర్శన్ ఎలా ఉండింది, అప్పుడు ఎలా కలిసేవాళ్ళు, అప్పుడు ఆ టైంలో ఉన్న ఎమోషన్స్ ఏంటి, అందరూ ఎలా ఫీల్ అయ్యేవారు. ఒక ఫ్రైడే వస్తుందంటే ఫ్రైడే కోసం మండే నుంచి ఫ్రైడే వరకు వెయిట్ చేసేవాళ్ళు మళ్ళీ ఫ్రైడే కోసం. సో ఆ సాంగ్స్ వస్తాయి చూడడం. ఆ యూత్ అంతా, అంటే అప్పట్లో యూత్ అందరూ గ్యాదర్ అవ్వడానికి అదొక ఈవెంట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు మనం ఎలా గ్యాదర్ అయ్యామో అలా ఆ ఫ్రైడే కోసం వెయిట్ చేసి ఫ్రైడే అందరూ గ్యాదర్ అయ్యి, ఇప్పుడు థియేటర్కి వెళ్తే మనం స్నాక్స్ ఇవన్నీ మనం ఎలా అయితే పర్చేస్ చేస్తామో, ఆ రోజు ఆ ఫ్రైడే రోజు సాంగ్స్ 7 o'clock స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అంటే, ఆ టైం కల్లా తినుబండారాలన్నీ తెచ్చిపెట్టుకుని ఒక చోట కూర్చుని తింటూ ఎంజాయ్ చేస్తూ, సో రిలేషన్స్ అన్నీ కూడా అక్కడ బిల్డప్ అయ్యేటివి అనమాట. సో ఇప్పుడు ఎవరి కాళ్ళు ఇండివిజువల్ అయిపోయాం కదా, సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే అలా ఉండేదా అంటే, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ మొబైల్లో ఇట్లా ఉంటున్నాం కానీ
అలా అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది కదా అనేది మన ఫీల్ ఉంటుంది లోపల. కానీ అది అందరూ ఉన్న బిజీ లైఫ్లో ఎవరికాళ్ళు ఇండివిజువల్గా ఉంటున్నాం ఇప్పుడు. సో వాళ్ళు అది ఫీల్ అవుతాం, ఆ ఎమోషన్ని ఎంజాయ్ చేస్తాం. డైరెక్టర్ గారు సార్, అంటే 90s ఈ బ్యాక్గ్రౌండ్లో సినిమాలు వచ్చాయి, ఆల్రెడీ హిట్ కూడా కొట్టాయి. సో వెబ్ సిరీస్ అవ్వచ్చు ఏదైనా. బట్ అంటే ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ని ఆల్రెడీ చూసారు కదా. సో కొత్తదనం ఏం చూపిస్తారు మిమ్మల్ని? అంటే పోస్టర్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా మాకు దూరదర్శన్ అనే ఒక పాయింట్ మీదే వెళ్తున్నారు. బట్ జనాలకు కావాల్సింది ఒక పాయింట్ అయితే కాదు కదా, సినిమా ఇంకా 2.5 hours ఉంటుంది. సో ఏంటి అంటే పర్టికులర్గా ఇంకోటి ఆ 90s ఆ బ్యాక్గ్రౌండ్లో కాబట్టి ఆ స్టేజ్ ఉన్న వాళ్ళనే టార్గెట్గా పెట్టుకున్నారా? లేదండి, ఇది కంప్లీట్ యూత్ఫుల్ ఫిల్మ్. ఇది ఇప్పుడున్న యూత్కి ఎంజాయ్ చేసే కంటెంట్ ఉంటూ అట్ ద సేమ్ టైం అప్పుడున్న వాళ్ళకి అందరికీ అవి మళ్ళీ వాళ్ళకు గుర్తు చేసేటువంటి ఒక మెమరీస్ రీకలెక్ట్ డెఫినెట్గా రీకలెక్ట్ అవుతాయి, ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మూవీ చూసి వెళ్ళేటప్పుడు ఆ ఎమోషన్ని క్యారీ చేస్తుంది. దీన్ని మీరు ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నారు సార్? ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఇది మొత్తం స్టోరీ అవ్వచ్చు ఈ ప్రాజెక్ట్? ఇది యాక్చువల్లీ ఏంటంటే స్క్రిప్ట్ స్టేజ్ ఒక 3-4 years నుంచి జరుగుతుందండి. సో అది ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు కంప్లీట్ అయింది, మొత్తం ప్రిపేర్ అయ్యి ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ఎండింగ్ స్టేజ్లో ఉంది ప్రజెంట్. దీనికన్నా ముందు అంటే 90s కిడ్స్ అని వచ్చింది, సక్సెస్ అయింది కదా, అంటే సిమిలర్గా ఉంది. సో ఈ ప్రాజెక్ట్ కన్నా ముందు వచ్చేయడం వల్ల మీకు అనిపించిందా దానికన్నా ముందు రిలీజ్ అయితే మనకు ఒక గుడ్ ఉందనేమో అని? లేదు, అలా రావడం అనేది మాకు గుడ్ సైన్. అది అంటే అలాంటి ప్రాజెక్టులు అనేవి సక్సెస్ అయినాయి. సో అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, అలాంటి ఒక ఓల్డ్ ఆ ప్యాటర్న్ చూడడానికి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది మనకు క్లారిటీ వచ్చింది. అదే హోప్ అనమాట. ఇప్పుడు కూడా మనం కూడా ఏంటంటే ఇప్పుడున్న అంటే విజువల్ దీని మీద వెళ్తుంది ఇప్పుడు ఇండస్ట్రీ, బిగ్ మూవీస్ అన్నీ కూడా విజువల్ పైన వెళ్తుంది. సో ఇలాంటి టైంలో మనం ఇలాంటి ఒక కంటెంట్ బేస్డ్గా మనం వస్తున్నాము, ఇది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ని ప్రీవియస్ ఫిల్మ్స్, ఓల్డ్ ఫిల్మ్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్స్ రిలీజ్ అవ్వడం వల్ల యాక్సెప్టెన్సీ పెరిగింది అనేది మనకు అర్థమవుతుంది. సో వీఆర్ హ్యాపీ. జెమినీ సురేష్ గారు ఒక్కరే నోన్ పర్సన్, అందరికీ తెలుసు. ఇంక మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. అది కొత్త వాళ్ళతో వెళ్తున్నప్పుడు కొంచెం డేర్ స్టెప్ అనుకోవచ్చు, అంటే యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటారా మరి? అదే అండి, అది కొత్త వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఏంటంటే కెమెరా పైన రిహార్సల్స్ జరిగాయి వీళ్ళకి ఆల్మోస్ట్. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి కెమెరా ఫియర్ పోయేసి కొంచెం పెర్ఫార్మెన్స్ ఇది వచ్చింది. సో మనం స్క్రీన్ మీద చూసేటప్పుడు మనం ఎమోషన్ని తీసుకెళ్తాం, కానీ వీళ్ళు ఎవరు కనపడరు. అక్కడ ఇతను ఎలా ఉన్నాడు, తను అలా ఉంది, సార్ అలా ఉన్నారు కదా. సో స్క్రీన్ పైన వీళ్ళు ఎవరు కూడా కనపడరు, అక్కడ మొత్తం క్యారెక్టర్సే మిమ్మల్ని తీసుకెళ్తాయి, ఆ ఎమోషన్ ఉంటుంది మూవీలో. సో దానికి ఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడా ప్లస్ అయింది కాబట్టి మనకి క్యారెక్టర్సే గుర్తుంటాయి తప్ప వీళ్ళెవరు కూడా మనకి వీక్షిత్ కానీ గీత కానీ ఎవరు ఈ క్యారెక్టర్స్ ఏవి గుర్తుండవు ఆ టైంకి. వీళ్ళు కొత్త పాత అనే ఆ ఐడియానే ఉండదు. మేబీ థియేటర్కి వచ్చేటప్పుడు మీకు ఆ ఫీల్ ఉండొచ్చు, వెళ్ళేటప్పుడు ఆ ఫీల్ ఉండదు డెఫినెట్గా. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇక్కడే సార్, టీవీని కూడా ఒక క్యారెక్టర్గా పెట్టుకుని మీరు స్టోరీ రాసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ అండి. సో మీరు చూస్తున్న మీ టీజర్ కానీ మీ టీం మాట్లాడిన మాటలను కానీ పెట్టి చూస్తే ఇది ఒక లవ్ స్టోరీ అనిపిస్తుంది. ఈ లవ్ స్టోరీకి దూరదర్శిని అనే టైటిల్ ఎంతవరకు జస్టిఫికేషను, టైటిల్ పెట్టడానికి గల కారణం? మెయిన్ అదే కదండి, ఇంతకుముందు మా హీరోయిన్ గారు కూడా చెప్పారు కదా. అలా ఏంటంటే ఆ పీరియడ్లో ఆ వీక్ అంతా కూడా ఏంటంటే మనం ఫ్రైడే కోసం వెయిట్ చేసేవాళ్ళం. చిత్రలహరి అనే ఒక ప్రోగ్రాం కోసం వెయిట్ చేసేవాళ్ళం. వీళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళైనా, కాలేజ్కి వెళ్ళేవాళ్ళైనా, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళైనా, చుట్టాలు వచ్చినా వీళ్ళకి ఒక గ్యాదరింగ్ పాయింట్ అనమాట అక్కడ. అంటే తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ పరిచయం అయ్యేది, కనెక్ట్ అయ్యేది అక్కడే అనమాట. సో ఆ కనెక్టింగ్ పైన ఎమోషను. సో అది కొత్తగా ఉంటుంది అని మేము ఫీల్ అయ్యాము. సో అదే అది కంప్లీట్గా స్క్రీన్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ విధంగా జస్టిఫై అవుతుంది అనేది మీరు ఫుల్ ఫిల్మ్ చూడాలి. థ్యాంక్ యూ బ్రో. హీరో గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. మేడం 90s అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి. సో ఈ సినిమా చూసేటప్పుడు మీకు అలాంటి మూమెంట్స్ ఏమైనా గుర్తొచ్చాయా? ఒకటని కాదు మేడం, చాలా సీన్స్ అన్నీ చాలా జెన్యున్గా అంటే ప్రతి ఒక్కటి మనం చేసినట్లు లాగానే ఉంది మేడం. నేను అనుభవించిన దీనిలాగానే ఉంటుంది ప్రతి ఒక్క సీన్ కూడా. నేను అనుభవించిన ఒక జ్ఞాపకాన్ని సినిమాలో యాక్ట్ చేసినట్టు అయిందండి మేడం, అంతే.
థ్యాంక్ యూ మేడం. తను గీతిక ఏదో చెప్పాలనుకుంటున్నారా? ఆ చెప్పండి. టీజర్లోనే చూడొచ్చు మీరు. ఒంగుడు దూకుడు ఆడతారు అదేనా ఆ ఆట. అలాంటి ఆటలు చాలా ఆడుకున్నారు వీళ్ళు నా వెనకాల తిరుగుతూ. సో ఇలాంటి మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ఏది సెట్స్లోనా లేకపోతే ఆన్ స్క్రీన్ సినిమా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటరాక్షన్. సో దూరదర్శిని ఆల్రెడీ అందరి అటెన్షన్ని గ్రాప్ చేసేసింది అని చెప్పాలి. టైటిల్ టీజర్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఇంప్రెసివ్. సో మిగతా కంటెంట్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సువీక్షిత్ గారు, కార్తికేయ థ్యాంక్ గారు, యూ మేడం. సురేష్ గారు. తప్పకుండా తొందరలో కలుద్దాం మళ్ళీ. Of course. Thank you so much everybody. RP sir, thank you, very very special thanks to you for making this event more special. Thank you so much. Thank you Manjusha, thank you so much.